श्री विघ्नेश्वराय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीतासु अथ प्रथमोऽध्यायः। कुरुक्षेत्र रणरंगमुन सैनिक परिशीलन न రెండవ శ్లోకం। संजय उवाच दृष्ट्या तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनामब्रवीत्। సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువుని సమీపించి ఈ క్రింద విధముగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానముగా అందులని అతడెరుగుడు. జన్మతః పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికిని రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గుర్చి సందిగ్ధ స్థితి యుందుండెను. యుద్ధరంగమున నందలి పరిస్థితిని గుర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశ్యము సంజయుడు గ్రహింపగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజుని ఉత్సాహపరచాలనిచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజుకి సిద్ధపడబోరని ధైర్యము చెప్పెను. పాండవులు సైన్య బలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితులను తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త ఎనుటకు చక్కగా తగును. కానీ పాండవులు సేనా వ్యవహారచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగుపరచ లేకపోయెను.